ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై పవన్ స్వయంగా రంగంలోకి దిగారు. టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కృతజ్ఞత చూపడం లేదంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలను భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనపరించడం లేదని పవన్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదన్నారు. కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం తప్ప చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు. అందరూ కలిసి రావాలని తాను కోరినా సానుకూలంగా స్పందించలేదన్నారు. టాలీవుడ్ అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకొని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాత మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లు అన్నాయని పవన్ సెటైర్ వేశారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకతతో ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు పవన్. గత ప్రభుత్వ వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని పవన్ గుర్తు చేశారు. తమకు నచ్చిన వారి సినిమాలు విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు నిర్మాతలు మర్చిపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందన్నారు. వ్యవస్థ బాగుండాలని, దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం విధానం అన్నారు.